టెన్షన్ అయితే వద్దు. వీ హ్యావ్ సమ్ లూప్ హోల్స్. సో ఆర్బీఐ వచ్చేసి ఆ November 14, 2023 రోజు అరౌండ్ 74 ఫారెక్స్ యాప్స్ బ్యాన్ చేయడం జరిగింది. అలా అని చెప్పేసి ఫారెక్స్ యాప్ బ్యాన్ చేయని దాంట్లో ట్రేడ్ చేయాలని కాదు. సో ఇఫ్ యూ ట్రేడ్ ఇన్ స్మాల్ ఫారెక్స్ బ్రోకర్ దిస్ అ పాసిబిలిటీ టు గెట్ మోర్ స్కామ్. సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే యాజ్ పర్ ఆర్బీఐ గైడెన్స్ అండ్ ఫీమా యాక్ట్ ప్రకారం ఏంటంటే డైరెక్ట్లీ నువ్వు ఫారెక్స్ మార్కెట్ లో మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. సో మనకి ఇది ఒక లూప్ హోల్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆక్టాఎఫ్ఎక్స్, ఎక్స్నెస్ట్, వేరే యాప్స్ ఫారెక్స్ బ్రోకర్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. సో ఇందులో ఏమైతుందంటే వెన్ ఎవర్ యూ డిపాజిట్ యువర్ మనీ, ఎగ్జాంపుల్ ఒక 40,000 డిపాజిట్ చేశారు అనుకోండి, ఈ 40,000 వచ్చేసి డైరెక్ట్లీ ఫారెక్స్ మార్కెట్ లో మనం డిపాజిట్ చేయట్లేము. ఇట్ గోస్ టు థర్డ్ పార్టీ, సమ్ ఇండియన్ లోకల్ బ్యాంక్ లో వెళ్తుంది. దాని తర్వాత ఇట్ గోస్ టు ఫారెక్స్ మార్కెట్. సో వీ డైరెక్ట్లీ నాట్ ఇన్వాల్వింగ్. లా ఏం చెప్తుందంటే మనం డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ ఇండైరెక్ట్లీ వీ కెన్ ఇన్వాల్వ్. ఈ యొక్క లూప్ హోల్ తోటి చాలా మంది ఏంటంటే ఆక్టాఎఫ్ఎక్స్ అండ్ ఎక్స్నెస్ తో ట్రేడ్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే మీరు ఫారెక్స్ లో మంచిగా ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ క్యాపిటల్ యూ కెన్ షిఫ్ట్ టు దుబాయ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు మంచి స్కిల్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కొంచెం సేఫ్ గా ట్రేడ్ చేయాలనుకుంటే ఫండెడ్ అకౌంట్ కూడా ప్లాన్ చేయాలి.